మీకు నిద్ర లేచిన వెంటనే లేదా ఇంటిలో శుభ్రం చేస్తున్నప్పుడు తుమ్ములు వస్తున్నాయా? తుమ్ము అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? తుమ్ము అనేది మన శరీరం చేసే రక్షణ వ్యవస్థలో భాగం. దాన్ని ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ అంటాం. ఎటువంటి ఫారిన్ మెటీరియల్ ఏదైనా సరే ముక్కులోంచి లోపలికి వెళ్ళకుండా అడ్డుకోవడానికి మన శరీరం సృష్టించేదే తుమ్ము. కారణం ఏంటంటే ముక్కులోంచి లోపలికి నేరుగా వెళితే ఊపిరిలోకి వెళ్ళిపోతుంది. ఊపిరిలో రక్షణ వ్యవస్థ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆపటానికి ముక్కు నిర్మాణం చాలా లోపల భాగాలు ఉంటాయి. కాబట్టి ఈ వెళ్ళిన వెంటనే తుమ్ముని సృష్టిస్తుంది. మీకు ఎప్పుడైతే తుమ్ము 1-2 లేకుండా ఎక్కువ తుమ్ములు, ఆహారం తీసుకునే టైంలో కానీ వాసనల వల్ల కానీ శుభ్రం చేయడం కానీ ఎక్కువ తుమ్ములు వస్తే అది అలర్జిక్ రైనైటిస్ కి దారి తీస్తుంది. ఈ అలర్జిక్ రైనైటిస్ కి దారి తీస్తే దాని ద్వారా అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తమా, అలాగే ముక్కు లోపల కొయ్యకండలు రావడం, దాన్ని పాలిపోస్ అంటాం. ఇలాంటి అనేక రకాల దీర్ఘకాల ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి మీరు తుమ్ముల్ని అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న చెవి ముక్కు గొంతు డాక్టర్ని సంప్రదిస్తే తప్పకుండా వాటికి నివారణ మార్గాలు అందుతాయి. మీ మిత్రులకి, కుటుంబ సభ్యులందరూ కూడా హెచ్చరికలాగా మార్చి అందరూ అర్థం చేసినట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈఎన్టీ వైద్యుని సంపాదించాల్సిన అవసరం కూడా ఉంది.